పోయిన వీడియోలో ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తమ పోస్టులను విడిచిపెట్టి పారిపోతున్నారు. దగ్గర దగ్గర 20 నుంచి 22 పోస్టులు మీకు అక్కడ ఎవరు లేరు, జెండాలు కూడా తీసేశారు. సో ఈ పరిస్థితిలో సీరియస్ ఆఫ్ ఈవెంట్స్ మనము గమనించాలి. ఇప్పుడు అతుల్లా తరార్ అంటారు. ఎవరు ఇతను అంటే పాకిస్తాన్ యొక్క ఇన్ఫర్మేషన్ మినిస్టర్. సో పోయిన వీడియోలో కూడా ప్రస్తావించాను. రాత్రికి రాత్రి 2:30 అర్జెంటుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాబోయే 36 గంటల్లో ఇండియన్ ఆర్మీ మా మీద మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలంతా కూడా దీనిని గమనించాలి. మేము శాంతియుతమైన పరిష్కారం వెతుకుతున్నాము, కానీ అలా కాదు, మీ మీద యుద్ధము చేసే తీరుతాము అని చెప్పి మీకు భారత్ కంకణము కట్టుకొని ఉన్నారు. మరి దీనిని అంటే భారత్ను ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రశ్నించాలి కదా. సో ఈ పరిస్థితిలో ఏంటంటే మీకు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి, ఇతను యునైటెడ్ నేషన్స్ మీకు జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటారస్ అంటారు. ఈయనకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆల్రెడీ మేము మా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏదైతే మాట్లాడారో నేను మీకు విన్నవిస్తున్నాను, యునైటెడ్ నేషన్స్ వేదికలో మీరు భారత్ను ఆపాలి. మీరు ఆపకపోతే ఈ ప్రపంచములో తీరని నష్టం, ప్రపంచానికి తీరని నష్టం కలుగుతుంది. సో దీన్ని మీరు ఆపుతారా ఆపరా అంటే లిటరల్గా మీకు యునైటెడ్ నేషన్స్ శరణు కోరుతున్నాడండి. ఎవరు? పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఇమీడియట్గా చూడండి, 1947లో కూడా 1965లో కూడా ఇదే జరిగింది. ఇమీడియట్గా యునైటెడ్ నేషన్స్ మనల్ని ప్రశ్నించారండి. బాబోయ్ పాకిస్తాన్ని కాపాడండి. అమెరికా, రష్యా, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండే పర్మనెంట్ మెంబర్స్ అందరూ కలిసి పాకిస్తాన్ని కాపాడాలి, వాళ్ళు చాలా ప్రమాదంలో. ఇదేనండి, ఎప్పుడు ఇదే. సో ఇమీడియట్గా ఈయన ఏం చేశాడు, నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మోదీ గారు మాట్లాడలేదు. సో మీరు నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, మీరు జైశంకర్ గారితో డిస్కస్ చేయండి. ఈయన లిటరల్గా తన ఆఫీసు నుంచి తన సెక్రటరీ ద్వారా చెప్పించేశారు. అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీతో మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు అని మోదీ గారు చెప్పడము ఇక్కడ ఆ పవర్. సో ఇప్పుడు జైశంకర్ గారితో ఈయన మాట్లాడారు. జైశంకర్ గారు సింపుల్గా చెప్తున్నారు, ఏమండి ఇది వార్ ఆన్ టెర్రర్, పాకిస్తాన్ సైన్యముతో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ దీని వెనుక పాకిస్తాన్ ఆర్మీయే ఉంది అనుకోండి, వాళ్ళు కూడా మాకు తీవ్రవాదులే. అసీం మునీర్ కూడా ఒక తీవ్రవాది. ఇవాళ మేము టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించాము. 42 లాంచ్ ప్యాడ్స్ని ఐడెంటిఫై చేశాము. వాటి మీద దాడులు మొదలు పెట్టబోతున్నాము. ఈ పరిస్థితిలో ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ మమ్మల్ని ఆపాలి అని అనుకుంటే వాళ్ళు కూడా మాకు తీవ్రవాదులే. చూడండి జైశంకర్ గారి భాష, ఎవరు మమ్మల్ని ఆపుతున్నారో వాళ్ళు తీవ్రవాదులే. అంటే సిమిలర్ టు ఇజ్రాయెల్, హమాస్. ఇప్పుడు అందరూ ఏం మాట్లాడారు, బాబోయ్ ఇజ్రాయెల్ ఏంటి ఇంత భయంకరమైన దాడులు అంటే, దీన్ని ఇనిషియేట్ చేసింది ఎవరండి? హమాస్ వాళ్లే కదా. హమాస్ వాళ్ళు ఇలాంటి తీవ్రవాద దాడులు చెయ్యకపోతే ఈ యుద్ధమే ఉండేది కాదు. సరిగ్గా ఇప్పుడు పొజిషన్ అలాంటిదే. కాబట్టి ఎవరు మమ్మల్ని ఆపాలి అనే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరూ కూడా తీవ్రవాదులేని ఒకే మాటలో జైశంకర్ గారు తేల్చిపడేశాడు. సో ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న అడ్వాంటేజ్ వాడు వాడుకోవాలి కదా. లష్కర్ ఈ తైబాని వాడు యునైటెడ్ నేషన్స్ డాక్యుమెంట్స్లో ఆ పేరు తీయించాడండి. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఒక తీవ్రవాద ప్రభుత్వమే కదా. లేకపోతే అంత కరుడుగట్టిన టెర్రరిస్టులను కాపాడడం ఏంటి? సో ఇప్పుడు ఏమైంది, మేము నాన్ పర్మనెంట్ మెంబర్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మెంబర్స్ ఉంటారండి. ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్. సో ఎవరో ఎన్నోసార్లు మాట్లాడాము. నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఇవాళ పాకిస్తాన్ కూడా ఉంది. దాంతో వాడేంటి, తన పవర్ని ఎలా వాడాలి
ఇది ఆలోచిస్తున్నాడు. యునైటెడ్ నేషన్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కాబట్టి యాంటోనియో గుటెరస్ ఇమీడియట్గా మనల్ని సంప్రదించి ఈ యుద్ధాన్ని ఆపేయండి, ఇది చాలా పెద్ద సమస్య అయిపోతుంది, గ్లోబల్ వార్ అయిపోతుంది, థర్డ్ వరల్డ్ వార్కి దారి, ఇన్ని మాట్లాడుతున్నాడు. నథింగ్ డూయింగ్ అండి. మేము మా భారతీయులకు ప్రామిస్ చేశాం, తీవ్రవాద మూలాలు, ఈ తీవ్రవాదులు వీళ్ళ ప్లానర్స్, వీళ్ళ బ్యాకర్స్ ఎవడైతే వీళ్ళతో ఉన్నారో ఒక్కళ్ళని కూడా మేము విడిచిపెట్టాము. మేము క్లియర్గా మా వార్ రూమ్లో ఒక స్ట్రాటజీ వేసుకొని ఉన్నాం. సరే, ఇంత మాట్లాడుతున్నారు కదా, 10 మెంబర్స్ కదండి, నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 మంది, ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది. తక్కిన 9 మంది చూడండి, జయశంకర్ గారు వీళ్ళందరికీ ఫోన్లు చేశాడండి. ఆయన ఫోన్లు చేసి ఇవాళ మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు, వాళ్ళతో ఈయన ఏం మాట్లాడారో కూడా ట్విట్టర్ వేదికలో క్లియర్గా రాశారు. సో ఇప్పుడు ఇలా చూశారనుకోండి, సోమాలియా లాంటి ఒక కటిక పేదరికము, అసలు ఆ దేశము ఎక్కడ ఉందో కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళతో కూడా ఈయన సంప్రదింపులు జరిపి, మీరు కూడా అంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్ కదా, వీళ్ళు ఇంత పహల్గామ్లో 26 మందిని ఇలా పొట్టన పెట్టుకున్నారు, ఇవాళ మేము వాళ్ళని ఎలిమినేట్ చేసే పరిస్థితిలో ఉన్నాము, మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నాము, మరి మీరు మాతోనే ఉన్నారా? మీకు అల్జీరియా, సోమాలియా, గ్రీస్, పనామా, గయానా లాంటి దేశాలు, అంటే ఆల్మోస్ట్ 7 కంట్రీస్, అంటే మొత్తము 10 మందిలో 7గురితో ఈయన సంప్రదింపులు జరిపి డెన్మార్క్, కొరియాని విడిచిపెట్టండి, డెన్మార్క్, కొరియా, పాకిస్తాన్ వీళ్ళని పక్కన పెట్టండి, ఈ 7గురితో కూడా మాట్లాడి వాళ్ళ సమ్మతాన్ని, అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటున్నావు కదా, అందులో నేను కూడా ఒక మెంబర్ అని చెప్పి ఆహా ఓహో అంటున్నావు కదా, జయశంకర్ గారు క్లియర్గా చెప్తున్నారు, ఇలాగ మేము ఎన్నోసార్లు జాయిన్ అయ్యాము, తీవ్రవాదంపై మా పోరాటం ఉంటుందని అక్కడ కూడా మాట్లాడాము. ఇవాళ ఒక తీవ్రవాద దేశము ఇందులో మెంబర్గా ఉంటే అసలు యునైటెడ్ నేషన్స్ అవసరమా అండి? ఒక ఫ్రోజన్ మెకానిజం అని చెప్పి ఈయన చెప్పారు, ఇవాళ అవసరమా? మీరు తీవ్రవాదంపై పోరాటాలు చేయాలి, అలాంటి మూలాలు అనేది పాకిస్తాన్లోనే ఉన్నప్పుడు వాడిని తీసుకొచ్చి యుఎన్లో ఒక మెంబర్షిప్ ఇస్తున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏముండదు. కాబట్టి నా వరకు అడిగారు అనుకోండి, ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిని అంటున్నారు చూసారా, ఇజ్రాయెల్ వాళ్ళు ఎలాగా ఇది ఒట్టి వేస్ట్ యూనియన్, దీనివల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదని ఎలాగైతే విరుచుకుపడ్డారో ఇవాళ జయశంకర్ గారు కూడా అదే పని చేశారు. సో నేనైతే నమ్ముతున్నాను. మరి యుఎన్ నుంచి ఇప్పుడు తీవ్రవాదులను ఎలా ఆపుతావురా? వాళ్ళు నీ దేశం నుంచే కదా వెళుతున్నారు, మరి అలాంటిది నువ్వు ఆపకుండా భారత్ను ప్రశ్నించడం ఏమిటి? ఈయన పాకిస్తాన్ని కదా అడగాలి. అసలు నీకు పోయి మేము మెంబర్షిప్ ఇచ్చేమే, సిగ్గుచేటు ఈయన అనాలి. అది విడిచిపెట్టి మోదీ గారికి ఫోన్ చేస్తున్నాడు, జయశంకర్ గారికి ఫోన్ చేస్తున్నాడు. అంటే నాకు అనిపించింది, అయ్యో ఇతను ఒక జెంటిల్ మ్యాన్ కదా, ఇతని మాటకు ఒక విలువ ఉండాలి, ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు ఈయన ఇలా దుయ్యపడుతున్నారు ఇవన్నీ అనుకున్నాను. సో ఇవాళ మనం చాలా క్లియర్గా ఉన్నామండి. రఫేల్ నుంచి తీసుకున్నాము అనుకోండి, ఇలాగ గ్రౌండ్ ఫోర్సెస్ మీకు ఇంటర్నేషనల్ బార్డర్, ఇవాళ ఐక్యరాజ్య సమితిలో కూడా క్లియర్గా చెప్తున్నాము, మేము ఏం చెయ్యాలి అనుకున్నామో అది చేస్తాము. ఎవడైతే మమ్మల్ని ఆపాలని అనుకుంటున్నాడో వాడిని కూడా తీవ్రవాదుల లిస్టులో పెడతాము, వాళ్ళని కూడా వేసేస్తాము. ఇంతకాలం మనం ఆగినదే చాలా పెద్ద విషయము. ఇక మీదట భారత్ వైపు నుంచి, అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అన్నట్టు 36 గంటల్లో మాకు వచ్చిన సోర్సెస్ ప్రకారము ఇండియన్ ఆర్మీ వైపు నుంచి ఒక మిలిటరీ యాక్షన్ ఉంటుంది అని అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ విషయంలో ఏం చెయ్యాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.